మనం ప్రకృతి వైద్య విధానంలో కొండపిండాకు అని చెప్పేసి ఒక ఆకుతో వాడితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. రణపాల అని ఒక ఆకు ఉంటుంది, అది కూడా కిడ్నీ రాళ్లను కరిగిస్తుంది. అసలు కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఫామ్ అవుతాయి, ఇదేనా మనం ప్రధానంగా తీసుకోవాల్సింది. అంటే ఇది ఎందుకు అడిగాను అంటే మిమ్మల్ని, నేను ఎక్కడ ఒక వీడియో చూసా, ఈ ఎవడ పడితే ఆడు కూరగాయలు, పచ్చి కూరగాయలు, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగండి అని చెప్తున్నాడు, మీరు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎక్కువ తాగితే కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కొన్ని చెప్పింది అన్న ఒక అథెంటిక్ డాక్టర్, నెఫ్రాలజిస్ట్ అయితే కొంచెం ఆలోచించాల్సినటువంటి అవకాశం ఉంది. మరి అంటే నేను లేకపోతే ఇంకొకళ్ళు ఈ మధ్య ఎక్కువ మనం రా వెజిటబుల్స్ గురించి మాట్లాడుతున్నాం. అసలు ఫస్ట్ ప్రధానంగా కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తున్నాయో తెలియదు. అంటే ఇంతకు ముందు లేవా, ఇప్పుడు కూరగాయల జ్యూసులు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి. అక్కడ ఏమవుతుందంటే మనం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నాం. నేను వెజిటేబుల్ థెరపీ అనేది ప్రాక్టీస్, నేను ఒక గురువు గారి దగ్గర దాన్ని శిష్యరికం చేసి తెలుసుకోవడం జరిగింది.